అందరూ రాణి వస్తుందంటవా? కౌరంపం కదరా, గ్యారంటీగా వస్తుంది. లగెత్తుకు వస్తా ఉంటది. రాణి ఆగాగు, నువ్వేం చెప్పొద్దు, నేనే చెప్తాను. నువ్వు నన్ను పెళ్ళన్నా చేసుకోవాలి, లేదా ఇడు చావాలి. నీకేం కావాలి? నువ్వు కరెక్ట్ గానే విన్నావు. నీకేం కావాలో చెప్పు. ఆడి చావా మన పెళ్ళే? ఇదిగో నువ్వు అంతసేపు ఆలోచిస్తే కుదరదు. ఆడు పోతాడు 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 కోసం నేను ఏమైనా చేస్తాను. అర్జెంట్ గా పైకి వచ్చాయి. దండం పెడతా ప్లీజ్. గౌతమ్ ఏమీ చెయ్యొద్దు. ఇది పట్టుకోరా అన్నా. రాణి మన పెళ్లి చేసుకుంటానందరా. ఈ శుభ సందర్భంలో ఒకసారి సెంట్ వేసుకో. రాణి దాని మీద చెయ్యి ఎత్తేనే చెయ్యి నరికేస్తానన్నావు. ఇప్పుడు చూడు, దాని బుగ్గ గిల్లి దాని మెళ్ళలో తాళి కట్టి సెంటు కొట్టి మరీ శోభనం కూడా చేసుకోబోతున్నాను. ఏం చేస్తావురా నువ్వు? ఏం పీకుతావురా నువ్వు? రాణి వెళ్ళిపో. అయ్యి బాబోయ్, ఎక్కడుంటే మన కడుపు అతిశంటు. రాణి రాను రానతో చెప్తా. నిన్ను ఇక్కడ నరకడం కరెక్ట్ అంటావా? ఒకవేళ ఇక్కడ నరికితే ఇక్కడ నరకడం కూడా కరెక్ట్ కాదనుకుంటా. ఎన్నిసార్లు చెప్పాను నీకు అమ్మాయి మచ్చి వెయ్యొద్దు 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 చెప్పానా? పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వు వచ్చే. ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే.